టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ చారిత్రాత్మక విజయం సాధించినప్పటికీ సంజు శాంసన్ ప్రదర్శనపై భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రారంభంలో అంచనాలకు తగ్గట్టు ఆడలేదని చెప్పినా చివర్లో అతను గొప్పగా రాణించాడని, అతని బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 వరల్డ్ కప్ 2026 విజయ అనంతరం భారత జట్టును అభినందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలవడం గొప్ప విషయం అని అతడు పేర్కొన్నాడు. ఈ విజయంతో భారత జట్టు చాలా అద్భుతంగా వరల్డ్ కప్ విజయం సాధించిందని అన్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్ను వరుసగా గెలుచుకొని అంతర్జాతీయ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. దీంతో అజారుద్దీన్ మాట్లాడుతూ భారత జట్టు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తుందని చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ చాలా మంచి ఫామ్లో ఉందని అన్నాడు. ఇప్పుడున్న ఫామ్లో భారత్ను ఓడించడం ఇతర జట్లకు చాలా కష్టం అవుతుందని ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. భారత జట్టు బలం. అజారుద్దీన్ ప్రకారం భారత జట్టులో ప్రతి విభాగంలో మంచి సమతుల్యత ఉంది. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు బలమైన ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్లో కూడా చాలా అద్భుతంగా ఉన్నారని అన్నాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని అన్నాడు. అయితే ఫీల్డింగ్ విషయంలో ఇంకా మెరుగుదల అవసరమని అతడు సూచించాడు. కొన్ని మ్యాచ్ల్లో అద్భుత క్యాచ్లు పట్టినా కొన్ని సందర్భాల్లో పొరపాట్లు కూడా కనిపించాయని అతడు ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. అనంతరం సంజు శాంసన్ బ్యాటింగ్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచిన సంజు శాంసన్, అతని గురించి అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టోర్నమెంట్ ప్రారంభంలో సంజు శాంసన్ అంచనాలకు తగ్గట్టు ఆడలేదు. చివర్లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో రాణించి కీలక సమయంలో మంచి బ్యాటింగ్ చేసి జట్టును ముందుండి నడిపించి చివరికి వరల్డ్ కప్ను తీసుకొచ్చాడని అజారుద్దీన్ అన్నాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. మొత్తం టోర్నమెంట్లో సంజు శాంసన్ 321 పరుగులు చేశాడు. ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సంజు శాంసన్ నిలిచాడు. అయితే అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై కూడా కొందరు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సంజు శాంసన్ లాంటి బ్యాట్స్మెన్ జట్టులో ఒకరుంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని చెప్పుకొచ్చాడు. అనంతరం ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా చాలా అద్భుతంగా ఫామ్లో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో టీ20లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని కొందరు మాజీ క్రికెటర్లు ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు మాజీ క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు. అయితే వరల్డ్ కప్లో సంజు శాంసన్ ఆడిన ఆట తీరు చాలా అద్భుతమని అన్నాడు. చివరి 3 మ్యాచ్ల్లో అద్భుతమైన అర్ధశతకాలు సాధించాడు. సంజు శాంసన్ లాంటి ప్లేయర్ జట్టులో ఒక్కరుంటే సరిపోతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ యాడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. సంజు టీమిండియాలో ఒక గ్రేట్ బ్యాట్స్మెన్ అని అన్నాడు. ఇక ముందు అతనికి అవకాశాలు ఇస్తే జట్టును ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాడని యాడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. అలాంటి ఆటగాన్ని నా క్రికెట్ చరిత్రలో చూడలేదని యాడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.